నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే డ్రైవ్. నేను మానస. చంద్రబాబు నాయుడు గారు నిజంగా పాలించడానికి అర్హులేనా, లేదా రాజకీయ కక్షలతో రాష్ట్రాన్ని రక్తపాతంలోకి నెట్టేందుకే అధికారంలోకి వచ్చారా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇంతటి అరాచకాలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే సవాల్ కాదా? గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మంద సల్మాన్ హత్య మీ పాలనకు అర్థం పడుతుందా లేదా? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి సొంత ఊరికి వెళ్తే ఇనుపరాళ్లతో కొట్టి హత్య చేస్తారా? అంతటితో ఆగకుండా హత్యకు గురైన వ్యక్తిపైనే తప్పుడు కేసులు పెట్టిస్తారా? ఇది పాలన లేదా ప్రతీకార రాజకీయాల పరాకాష్ట? ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి మీరు, మీ పార్టీ నేతలు, కొంతమంది పోలీసుల ద్వారా నిర్వహిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమేనన్న ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్. పిన్నెల్లి గ్రామంలో పరిస్థితి ఏంటి? మీకు గిట్టని వారుంటే చంపేస్తామంటూ బెదిరింపులు, ఎమ్మెల్యేల బెదిరింపులు, పోలీసుల అండతో జరుగుతున్న దౌర్జన్యాలు. ఫలితం ఏమైంది? వందల కొద్ది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊర్లు వదిలి వెళ్లిపోయారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా అఘాయిత్య పాలన? అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే పల్నాడు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి మౌనం వహించడం కాకుండా ఈ మరణకాండను ప్రోత్సహిస్తున్నారా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా బతికే హక్కును కాపాడటం, ఇవి మీ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు కావా? ఆ బాధ్యతలను విస్మరించి మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్యా రాజకీయాలకు వెన్నుతన్నుగా నిలవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబు గారు, ప్రజలు మౌనంగా ఉన్నారని క్షమిస్తారని భావించవచ్చు. హింస రాజకీయాలకు పాల్పడిన వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించలేదు, భవిష్యత్తులో కూడా క్షమించరు. మీరు ఏ విత్తనం నాటుతారో అదే రేపు పంటవుతుంది. ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అనలిస్ట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఏదైతే మన మాచర్ల ప్రాంతంలో గురజాల గ్రామానికి చెందినటువంటి పిన్నెల్లి గ్రామానికి చెందిన గురజాల ఏరియా సంబంధించినటువంటి ఈ సంఘటన, దీని వెనకాల కొంత చరిత్ర కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఆ ప్రాంతము
ఎప్పుడు అనాది నుండి కూడా పల్నాడు ప్రాంతంగా పేరొందినటువంటి ప్రాంతం. అక్కడ పట్టింపులకు పంతాలకు పేరొందినటువంటి ప్రాంతం. అయితే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా మన అది ఇప్పుడున్నటువంటి టీడీపీ కావచ్చు, లేదా అపోజిషన్లో ఉన్నటువంటి మన వైసీపీ కావచ్చు, లేదా అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ప్రజల చైతన్యం చేసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికలప్పుడు అదే ఫ్యాక్షన్ గ్రూపులుగా మారినటువంటి రాజకీయ వ్యవస్థ నుండి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకునేటువంటి విష సంస్కృతిలో ఇవాళ పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, వారి బ్రదర్స్ కానీ, వాళ్ళ యొక్క అంటే వారే కాదు, గతంలో రాజకీయాలు చేసి ఏ పార్టీకి సంబంధంలో లేకుండా ఆ ప్రాంతం నుండి వచ్చేటువంటి లీడర్షిప్ ఇలాంటి భావజాలంతోనే ముందుకు వస్తుంది. అప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో లబ్ధి పొందినటువంటి రాజకీయ గ్రూప్స్ మరి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కక్షలు కారుప్యన అనేది ఒక పరిపాటిగా మారింది. ఆ పరిపాటి నుండి బయటికి తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ మూలాలు అవే అని మాత్రం మనం చెప్పొచ్చు. కానీ అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ప్రజా చైతన్యం కోసం ఈ విష సంస్కృతి మారడానికి ఆయన కూడా చేసింది ఏం లేదు. అదే ఒరవడిని ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా వారు అదే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సమూలంగా ప్రజల్లో చైతన్యం పరిచి, అంటే ముఖ్యంగా ఈ మూలాలు మార్చడానికి కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, మత రాజకీయాలు, ఇంకెన్నో రకాల రాజకీయాల్లో ముడిపడి వీళ్ళ ఓటర్ యొక్క బలహీనతనే రాజకీయ మనోడగా ముందుకెళ్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఏది మాట్లాడినా అపోజిషన్లో ఒకటి మాట్లాడతాం, అధికారంలో మనం ఒకటి మాట్లాడతాం. అధికార పార్టీలో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తున్నటువంటిది అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా తప్పు పడతాం, అందులో ఎలాంటి ఇది లేదు. కానీ దీని మూలాలు ఎక్కడున్నాయి? దీని మూలాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలో ప్రజల్లో చైతన్యం, అంటే ఇప్పుడు అక్కడ నిప్పులేందే పొగరాదు అన్నట్టు అక్కడ ఏదో జరిగిన సంఘటన ఏదైతే ఉందో కొంత అక్కడ ఒక వర్గాలుగా మారినటువంటి ఒక సామాజిక వర్గాల్లో ఒక అనిశ్చితి, ఆ అనిశ్చితిలో నుంచి వచ్చినటువంటి రాజకీయాల్లో లబ్ధి కోసం మారుతున్నటువంటి ఇలాంటి ఈ వ్యవస్థలో ఈరోజు ఇలాంటి సంఘటనలు అనేది జరగడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఈరోజు దానికి కొంత బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వారేం అతిథులు కాదని చెప్పుకోవచ్చు. మనం ఖచ్చితంగా వారు ఒక ప్రయత్నం చేయాల్సి ఉండే, లేదు ఆ ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఈరోజు గతంలో జరిగిన సంఘటనలకు ప్రతీకారమే ఈరోజు జరుగుతున్న సంఘటన. సో డెఫినెట్ గా ఇవంతా కూడా ఒక అక్కడ జరుగుతున్నటువంటి కూడా ఇప్పుడు కనబడేటువంటి ఒక సినిమాటిక్ స్టోరీ లాగా కనబడుతున్నప్పటికీ దీని మూలాలు మాత్రం పూర్తిగా ఒక సుదీర్ఘ కాలం నుండి అక్కడ ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ లబ్ధి వ్యవస్థలోనే ఇదంతా కూడా నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే వెంకటేశ్వరరావు చెప్పండి, ఏదైతే పిన్నెల్లి గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొనుంది, అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంది? ఈ హత్య కేసును సంబంధించి సాధారణ క్రిమినల్ కేసుగా చూడాలా, లేదంటే రాజకీయ కోణంలో చూడాలంటారా? ఇది ఖచ్చితంగా ఇది అక్కడ సామాజిక వర్గాల మధ్యలో అంటే ఒక చట్టం ఎదుటిలో ఇది ఒక క్రైమ్ అయినప్పటికీ, చట్టం దృష్టిలో ఇది క్రైమే, ఇది చట్టం దృష్టిలో ఇది అనాగరికతమే, ఇది ఖచ్చితంగా శిక్షకు అర్హులే వీళ్ళంతా కూడా. ఎవరైతే ఈ దాడి ద్వారా ఒక వ్యక్తిని చంపడం అనేది మాత్రం చట్ట ముందు వాళ్ళు శిక్షార్హులే. కానీ అక్కడ దీని వెనకాల కొంత రాజకీయ లబ్ధి, పూర్తి రాజకీయ లబ్ధి కూడా కోసమే జరుగుతుంది అనేది మనందరికి తెలిసినటువంటి వాస్తవం. అయితే ఈరోజు ఇది జరగకుండా ప్రివెంటివ్ కూడా చేయొచ్చు, కానీ ప్రివెంటివ్గా చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంలో కానీ రాజకీయ యంత్రాంగంలో కానీ కొంతవరకు వీరి మధ్యలో ఉన్నటువంటి ఆ వైషమ్యాలు, ఆ విభేదాల వల్ల కూడా
అక్కడ ఉన్నటువంటి వర్గాలు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ గుత్తాధిపత్య ధోరణి కోసం కూడా ఈరోజు ఏదైతే అక్కడ లోకల్ గా రామకృష్ణారెడ్డి బ్రదర్స్ విషయంలో కూడా మనం చూసాము, కోర్టు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, వాళ్ళ సమాధానాలు, వాళ్ళు కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. చాలా చాలా సంఘటనలు ఈరోజు ముడిపడినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే ఇది మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితి చాలా అసాంఘికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చట్టాలకు శాసనాలకు లోబడి జరుపుకునే రాజకీయం కాకుండా మారినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఇవన్నిటిని మార్పు రావాలంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీతో పాటు అపోజిషన్లో ఉన్న పార్టీ కూడా కలిసి కొంత సామాజిక చైతన్యం కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం అధికారంలో ఉన్న పార్టీని మనం తప్పు పడతాం, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఇది మళ్ళీ మరి ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంకి వస్తే మళ్ళీ మేము కూడా ఇది చేయక తప్పదని వారు అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీలు కానీ నాయకులు సిద్ధంగా లేరు. ఇది మీరు ఆ పల్నాటి యుద్ధంలో గతంలో పల్నాటి నాగమ్మ పల్నాటి చరిత్ర అనాగరికమైనటువంటి చరిత్ర నుండి అలా ప్రజాస్వామ్యం వచ్చి 75 ఏళ్ళైనా కూడా అలాంటి జీన్స్ తో కూరుకున్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి ఆ పోరాట, అంటే ఈ రోజు ఏదైతే మనం కోడి పందాలని చెప్పేసి అలా మనం సంక్రాంతికి హడావిడి చేస్తున్నామో ఆ హడావిడి ఆనాడు అప్పుడున్నట్టు సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పౌరుషాలతోనే నడుపుకున్నారు. కానీ ఈ రోజు అది అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలోకి వచ్చాము, ఎంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఎంతో మార్పులు వచ్చాయి. అయినా కూడా మనం ఆ అనాగరికమైనటువంటి వ్యవస్థలను పెంచి పోషించుకోవడం ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడడం అనేది ఇది పూర్తిగా ఇది వ్యతిరేకించదగ్గటువంటి పరిస్థితి. మనం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు తప్ప, లేకపోతే జగన్ అపోజిషన్ ఉన్న జగన్ గారు తప్ప అంటే ఇద్దరు తప్ప అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సమాజం గురించి ఎవరికి బాధ్యత లేదు. ఒక వ్యక్తి కుటుంబంలో ఒక దాడి జరిగిన సంఘటన చుట్టే మనం మాట్లాడడం అనేది దుర్మార్గం. ఈ దాడి జరిగిన సంఘటనకి మూలాలు ఏంటి, వాస్తవిక మూలాలు ఏంటి, దీంట్లో ప్రజా ప్రయోజనం ఎంత, పార్టీల ప్రయోజనం ఎంత, పార్టీల ప్రయోజనం వెనకాల ఉన్నటువంటి ఆ ఉద్దేశాలను ఇప్పటికైనా మనం మార్చుకోవాలనేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది దుర్మార్గం. దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరి కోసం మీరు ఈ దాడులు చేసుకుంటున్నారు, ఎవరిని ఉద్దేశించి? ఒక మనిషిని చంపిన తర్వాత మిగతా వర్గం ఎంతకాలం ఈ అన్రెస్ట్తో ఉండాలా? ఎంతకాలం ఆ గ్రామాలు వదిలిపెట్టి మీరు బయట ఉండి ఏం సాధిస్తారు? ఈ పౌరుషాలు మిమ్మల్ని నిజంగా కాపాడతాయా? మీ కడుపులో పుట్టుతున్నటువంటి కొత్త ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు మిమ్మల్ని హర్షిస్తారా? ఇలాంటి వ్యవహారాలకు మీరు గ్రామాల్లో పాల్పడితే ఇప్పుడు ఈ జనరేషన్ ఏదైతే సోషల్ మీడియా అనునిత్యం వాళ్ళ అరచేయిలో సమాచారం అందుబాటులో ఉందో వాళ్ళు మిమ్మల్ని హర్షిస్తారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఇదంతా? అక్కడ ఉన్నటువంటి వర్గాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది దుర్మార్గము. ఇది ఏదో చంద్రబాబు మీద జగన్ గారి మీద బాధ్యతలు పెట్టేసి మేము మాత్రం ఇట్లే ఉంటాం, మేము ఇట్లే బతాం అంటే ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? ఇది పోలీసు వాళ్ళు సమయానికి రాలేదంటే పోలీసు వాళ్ళతో మొత్తం సమాజం మారుతుందా? మీరు ఈ వర్గాలు వైషమ్యాలు మేము పెంచుకొని ఇట్లే ఉంటాం, కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం పోలీసు బాధ్యుడు, చంద్రబాబు బాధ్యుడు, లేకపోతే జగన్ బాధ్యుడు అనేటువంటి దుర్మార్గం ఆలోచనలో సమాజం ఇంకెంతకాలం నడవాలి? మారొద్దా? మారకుండా ఇంకా దీన్ని ఈ రకంగానే కొనసాగాల? దీనికి మూలాలు వీళ్ళు ముగ్గురేనా? అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, పోలీసేనా? ప్రజల్లో ఎంత బాధ్యత లేదా? ఈ రెండు వర్గాలు ఏం సాధించదలుచుకున్నారు మీరు? ఈ సంపుకోవడాలు దీనివల్ల మీలో ఉన్నటువంటి ఒక పిచ్చి ఆనందాన్ని, మీలో ఉన్నటువంటి అనాగరికతను పెంచి పోషించుకోవడం కాకపోతే మీరు ఏం సాధిస్తారు చెప్పండి? ఏమీ లేదు ఇందులో. పూర్తిగా ఇది ఒక సామాజిక వెర్రి పుంతలు దోలుతున్నటువంటి ఆ సమాజానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ ప్రజల్ని మార్చే క్రమంలో ఉండకుండా వాళ్ళ బలహీనతల మీద రాజకీయాలు నడుపుకోవడం ఉన్నటువంటి అనాగరికత పెంచి పోషిస్తున్నటువంటి ఇవన్నీ ముడిపడి ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో కోడి ముందా గుడ్డి ముందు, పిల్ల ముందా కోడిగుడ్డు ముందా అంటే ప్రజలు అంతే బాధ్యత ఉంది, రాజకీయ నాయకులు కూడా అంతే బాధ్యత తీసుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను. మనం ఒక మీడియా పర్సన్స్గా, ఒక మీడియా అనలిస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనం వాళ్ళ మధ్యలో ఒకడు గొప్ప ఒకడు తక్కువ అని చెప్పుకోవడం అనేది దుర్మార్గం. ఇది మనం ప్రజలకు అన్యాయం చేసినట్టు, సమాజానికి అన్యాయం చేసినట్టు. అక్కడ మార్పు రావాలండి. ఇలా ఎంత దుర్మార్గంగా అనాగరికంగా ఇలా మన లోపల ఉన్నటువంటి అనాగరికతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి రాజకీయాలు చేసుకోవడం ఇది కరెక్టేనా?
ఓ పక్కన ఏఐ లాంటి టెక్నాలజీ వచ్చింది, ఇంకో పక్కన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి విషయం మనకు క్షణక్షణం మనకు అందుబాటులోకి వస్తుంది. మన మన ఒక మనిషి విచక్షణతో పని చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానం అంతా కూడా మన అరచేతిలోకి వస్తున్నప్పుడు ఇంకా మనం ఎంతకాలం ఈ అనాగరికంగా ముందుకెళ్దాము? ఈ అనాగరికతతోని ఏం లబ్ధి పొందుతాం? ఒక ఇన్సెక్యూర్డ్ లైఫ్ మనం సమాజంలో బతకడం కోసమేనా 2026లో కూడా మనం అడుగుపెట్టి ఇంకా ఆ అనాగరిక సమాజాన్ని బతకాలని అవసరం ఉందా అని నేను అడగదలుచుకున్నాను. సమాజం కానీ ఈ రాజకీయ పార్టీలను కానీ ఎంతకాలం? నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అక్కడ ఉన్నటువంటి చనిపోయిన ఆయన కుటుంబం, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు ఏమి మెసేజ్ తీసుకుంటారు దీని నుండి? కక్షల కార్యపణాలతో ఇంకొక కొంతకాలము ఈ రాజకీయాల్లోనే ఉండి మీరు లబ్ధి పొందకుండా, ప్రజలుగా లబ్ధి పొందకుండా ఏదో ఒక మన లోపల ఇమోషనల్ మన లోపల ఉన్నటువంటి అనాగరికతను పెంచి పోషించుకొని ఆనందపడేటువంటి జీవితం ఉండాలని మనం ప్రశ్నిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. మనం ఎంతసేపు చర్చల్లో చంద్రబాబు తప్ప, లేకపోతే జగన్ తప్ప, పోలీస్ తప్ప అంటున్నాం. వీళ్ళు ముగ్గురు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం పనిచేస్తున్నారు. మరి ఆ ప్రజలకే గ్రహింపు లేనప్పుడు, అక్కడున్న వర్గాల వాళ్ళకే ఆ గ్రహింపు లేకుండా అనాగరికంగా బతకాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు ఏం చేస్తారు? మీలో ఉన్న బలహీనతలను పెంచి పోషించుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటారు కదా. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, వాళ్ళకున్నాయి పరిమితులు, వాళ్ళకున్నాయి. కానీ ప్రజలుగా వర్గాల్లో మీరు ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఒక కామన్ మ్యాన్గా మనకంటూ విచక్షణ ఉండాలి కదా. ఎప్పుడు మనం మారాలి? ఇంకా అది నేను అడగదలుచుకున్నాను. అయితే వెంకటేశ్వరరావు చెప్పండి, ఒక దళితుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యకు గురవడం, ఇది అంటే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీని భయపెట్టేందుకే ఇలాంటి రాజకీయ దారులు చేస్తున్నారు అనుకోవచ్చా ఆపోజిట్ పార్టీ? నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు దళిత కుటుంబం అయినా, అక్కడ ఉన్నటువంటి ధనిక కుటుంబం అయినా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది అనాగరికత. అది వైసీపీ కానీ టీడీపీ కానీ. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు హత్యకు గురయ్యాడని కాదు ఇక్కడ. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా హత్యలకు గురయ్యారు. అంటే దాని అర్థం ఏంటి? పార్టీలకు అతీతంగా అక్కడ ఒక అన్రెస్ట్ ఉన్నది సమాజంలో. ఆ అన్రెస్ట్, అనాగరికత ఉంది. అనాగరికతకు మూలం పార్టీలు కొంతవరకు ఇలా పెంచి పోషిస్తున్నా కూడా మూలాలు మాత్రం పార్టీలే నేను నమ్మను. పార్టీలే, పోలీసే అని నేను నమ్మను. ప్రజల్లో ఒక అనాగరికత ఉన్నది. ఆ దళితుల మీదనే దాడి జరుగుతుందని మనం అంటున్నాం. దళితులు అందరి మీద జరగడం లేదు కదా, కొందరి మీద ఎందుకు జరుగుతుంది? సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దళితుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, దళితుల మధ్యలో ఈ చిచ్చు పెట్టే వ్యవహారాల్లో ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఉన్నాము? దళితుల్లో కూడా రెండు వర్గాలు ఉన్నాయి, ఒక వర్గమే లేదు. ఒక వర్గం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకో వర్గం ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కానీ అదే దళిత వర్గం రెండు పార్టీలకు సపోర్ట్ చేస్తుంది. మరి దాని విషయం ఏంటి? కాబట్టి ఇక్కడ వెనకబడిన వాళ్ళని చంపడం అనేది మూలం కాదు. ఇక్కడ వెనకబడిన వాళ్ళ ఒక అనాగరికతను ఎన్కరేజ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఇది జరుగుతుంది. ఈ అనాగరికతకు కారణం అక్కడ ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఈరోజు వ్యవహారాలు తెలియదా? ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి ప్రతి విషయం మీరు మీడియాల ద్వారా, టీవీ ద్వారా ఇంత విపులంగా ప్రతి విషయాన్ని, మంచి ఏది, చెడు ఏది, మనకి ఏది మంచి, ఏది చెడు, దీని ద్వారా ఏమి నష్టపోతాము అని అనునిత్యము ఇలా మీరు వీడియోల ద్వారా, టీవీ సీరియళ్ళ ద్వారా, సినిమాల ద్వారా ఎంతో చైతన్యం చేస్తున్నారు కదా. 24 గంటలు మీరు లైవ్లో వందల వేల యూట్యూబ్ ఛానళ్ళు, లేదా టీవీ ఛానళ్ళు, లేదా సినిమాలు, కొన్ని లక్షలాది గంటల సేపు మీరు అందరూ కూడా ప్రజలను చైతన్యం చేయడానికి మీరు తయారు చేస్తున్నటువంటి మంచి సచ్చరిత్రతో కూడినటువంటి విషయాలు వాళ్ళ ప్రజలకు ఎక్కడ పనిచేస్తున్నాయని నేను అడుగుతాను. పని చేయాలి కదా. అదంతా కూడా ఎంతసేపు ఒక దుర్మార్గమే, ఎంతసేపు ఒక చెడువే మనకు చెవులకు ఎక్కుతుంది, చెడు ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన దళితుల్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది మార్చుకోలేమా? ఇక్కడ ఒక దళితుడు అనేటువంటి ఒక ముద్ర వేసేసి మనం ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితం అయిదామా? అది నేను అడగదలుచుకున్నాను. ఇక్కడ ఎంతసేపు మనం రాజకీయాలు మాట్లాడినా, ఇంకా 150 ఏళ్ళైనా కూడా
రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీలలో ఈ మార్పులు ప్రజల్లోకి వెళ్ళి ఇంత ఓపెన్గా మాట్లాడేటువంటి చొరవ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీలలోనే ఇవాళ కోల్పోయినటువంటి ఆ కుటుంబం, ఆ భర్తను కోల్పోయిన ఆ భార్య, ఆ తండ్రి పిల్లలను కోల్పోయినటువంటి కోల్పోయినటువంటి ఆ పిల్లలకు ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏమైనా అండనిస్తాయా? నేను అడగదలుచుకున్నాను. వాళ్ళ భవిష్యత్తుకి ఎవడు కారణం? ఇవాళ ఆ వ్యక్తి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో ఆయన కూడా ప్రవర్తనలో అంత తీవ్రమైనటువంటి ప్రవర్తన శైలి నుండి కాకుండా ఒక సామాజిక జీవితాన్ని జీవించుంటే ఇంత గొడవ ఉండేది కాదు కదని నేను తెలుసుకున్నాను. సో ఇదంతా ఆత్మవిమర్శకు సంబంధించినటువంటి విషయం. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలా మందికి కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఇలా ఏ మతం, ఏ కులం, ఏ దేవుడైనా కూడా చెప్పేది ఒకటే, ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇలా ఆత్మవిమర్శ లేకుండా తప్పులు మనం చేసి ఒక సమాజంలో, కుటుంబంలో వ్యక్తిలాగా, ఒక సామాజిక వ్యక్తిలాగా, ఒక దళితునిలాగా, ఒక ఉన్నత వర్గంలాగా మనం తప్పులు చేసి ఇలా ఈ పరిస్థితులను తెచ్చుకొని ఈ పరిస్థితులకు ఏ రాజకీయ పార్టీయో, ఏ మతమో, కులమో, ఏ నాయకుడు అని చెప్తే ఇంకెంతకాలం, ఇంకెన్నేళ్ళు? ఇలా అమెరికా లాంటి దేశంలో కూడా ట్రంప్ లాంటి నాయకుడు కూడా మన వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తప్పు పడుతున్నాడు. కారణం ఈ మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు అడుగు అడుగున ఎత్తి చూపుతున్నాడు. ఇది 2026 సంవత్సరంలో చాలా గణనీయమైనటువంటి ఆలోచన విధానానికి ప్రపంచం అంతా కూడా తెరదీసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది కదా. మన గ్రామాల్లో ఇంకా మార్పు రావద్దా? మన రాజకీయ వ్యవస్థలో మార్పు రావద్దా? మన సమాజంలో మార్పు రావద్దా? కుటుంబ వ్యవస్థలో మార్పు రావద్దా అని నేను అంటున్నాను. మార్పు రాకుండా ఎంతకాలం ఈ చర్చల్లో పూర్తిగా కొద్దిమంది నాయకులనే బాధ్యులు చేసి, కొద్దిమంది ఉద్యోగ వ్యవస్థనే బాధితం చేసి ఎంతకాలం మనం ఈ పబ్బం గడుపుకుందామని మన సమాజాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనలాంటి ఛానళ్ళ మీద, అనలిస్టుల మీద లేదా అని నేను అడుగుతాను. ఎవరైతే దీన్ని వర్గీకరణ ద్వారా చూసి రెచ్చబెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారో అది ఒక ఛానల్ లాగా, ఒక అనలిస్ట్ లాగా, ఒక న్యూట్రల్ వ్యక్తుల్లాగా మన పరిస్థితి కాదండి. ఇది సమాజం పరిస్థితి కాదు. ఇది కొద్దిమంది పార్టీలకు వాళ్ళు అనివార్యంగా వాళ్ళు కూడా ఇలాంటి దుస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోండి. వాళ్ళేమి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దానిలోంచి వెళ్ళి వాళ్ళు ఆ మాటలు మాట్లాడితేనే వాళ్ళు పార్టీలు నడుపుకుంటారు. కానీ మనకేమైంది? మన విచక్షణ ఏమైందని నేను అడుగుతాను. అక్కడ ఉన్నటువంటి 2 వర్గాలను అడుగుతున్నాను. అక్కడ ఉన్న దళిత వర్గాలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మనకేమైంది విచక్షణ? ఇది భవిష్యత్ తరాలకు ఇదేనా మనం తెలుసుకున్నది? ఎవరి టీడీపీ, ఎవరి వైసీపీ, ఎవరి ఈ చంద్రబాబు, ఎవరి జగన్ మన జీవితాల ముందు, మన పిల్లల భవిష్యత్తు ముందు, ఇలాంటి లోకల్గా జరుగుతున్నటువంటి దుర్మార్గాల ముందు వాళ్ళ ప్రమేయము కన్నా మన ప్రమేయం ఎంత అని మనం ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది కదా. అది లేదు కదా ఈరోజు. ఎంతకాలం ఇంకా కొనసాగించాలి ఈ దుర్మార్గాన్ని? అది నేను అడగదలుచుకున్నాను. అయితే వెంకటేశ్వరరావు చెప్పండి, శాంతి భద్రతల విషయంలో కూడా ముఖ్యమంత్రి మౌనం వహించడం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన కూడా రాజకీయ పార్టీ నడుపుకుంటున్నాడు. ఆయన ఏమి ఈ నేటి రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సాధువో సంతు కాదు. ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఓట్ల మీదనే ఆధారపడి రాజకీయం నడుపుకునే వ్యక్తి. మరి ఆయన అక్కడ కూర్చుని ఆయన మొత్తం పూర్తిగా అక్కడ ఉన్న సమాజంలో ఉన్న దుర్మార్గం అంతా కూడా ఆయన నెత్తి మీద వేసుకొని సాల్వ్ చేయమంటే చేస్తాడా? ఆయన వల్ల అవుతుందా? ఆయన చేసే ప్రయత్నం చేస్తే అక్కడ మార్పు వస్తుందా? వీళ్ళు ప్రజలు మారకుండా ఒక కుటుంబ స్థాయిలో ఉన్నటువంటి భార్య, భర్త, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న సమాజాలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా మేము బతికేది ఎవరి కోసం అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మనం ఉన్న పరిస్థితిలో ఎవరు వీళ్ళంతా? మన భవిష్యత్ తరాలకు వీళ్ళు ఉంటారా? వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మనం దూషిస్తాము, కానీ ఆయన సమాధానం ఇస్తాడా? ఆయన చేయిలో ఉందా? లేదు. కాబట్టి ఇదంతా కూడా మనం చర్చల్లో ఏదో టైంపాస్ కోసం, సెన్సేషన్ కోసం మాట్లాడుకోవడం వేస్ట్. ఇదంతా ఖచ్చితంగా మార్పు అనేది ప్రజల్లో రావాలి, ఆ ప్రాంతంలో రావాలి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. అన్నీ తెలిసి కళ్ళు మూసుకొని తెలనట్టు నటించేటువంటి సమాజం ఈరోజు మారాలి. సామాజిక వర్గాలు మారాలి. దళితులు అని పేరు చెప్పుకొని దుర్మార్గంగా మన మంచి ఏంది చెడు ఏంది విచక్షణ లేకుండా
దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకే పరిమితమైనటువంటి ఆలోచన ధోరణి మారాలని నేను చెప్తాను. అది ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా అందరికీ ఈక్వల్గా అయ్యే సమాచారం అందుతుంది. లేని వాడికి ఉన్నవాడికి అదే సెల్ ఫోన్ ద్వారా అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు కదా, ఇంకెందుకు ఈ దుర్మార్గం? మనకు తెలియదా? దేవుడి మనకి ఇచ్చాడు కదా బుర్ర, మంచి చెడు విచక్షణ చేసుకోవడానికి. అది లేకుండా మనం చేయాలి ఇంత దుర్మార్గంగా వీళ్ళను ఎవరినో తప్పుపట్టడం ఎందుకు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగింది. సమాజంలో రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడకుండా ఒక గణనీయమైన మార్పుల కోసం సమాజం నుండి మార్పు స్టార్ట్ అయితే భవిష్యత్తులో ఇలాంటి వాటికి రాజకీయ నాయకులు కూడా భయపడి దూరంగా ఉండే పరిస్థితి సమాజం నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక కుటుంబం నుండి రావాలని కోరుకుంటున్నాను, మహిళల నుండి రావాలని కోరుకుంటున్నాను, పిల్లల నుండి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబ పెద్ద దగ్గర నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంతకాలం ఇంకా మనం ఈ రాజకీయ పార్టీలను వీళ్ళనే దూషిస్తూ టైంపాస్ చేద్దామని నేను మీ ద్వారా వీళ్ళందరికీ సందేశం తెలుసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.